రోహిణి ఒక సమస్య నుంచి బయటపడదాం అనుకొని మరొక సమస్యలోకి స్టెప్ బై స్టెప్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. లేని వాళ్ళని ఉన్నారు అన్నట్టుగా సృష్టించి ఇప్పుడు తన మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడు అన్నట్టుగా మొత్తం సెట్ చేసి ప్రభావతికి చెప్తుంది. ప్రభావతి ఏమో ఏంటి మీ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడా, అద్దాల మేడను వదిలి మన పూరి గుడిసెల్లోకి వస్తున్నాడా అన్నట్టు సంతోషపడిపోతుంది. రే మనోజ్, వీళ్ళ మావయ్యని జాగ్రత్తగా చూసుకోవాలిరా నువ్వే అన్నట్టు చెప్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నువ్వే రిసీవ్ చేసుకోరన్నట్టు చెప్తుందనమాట. అయితే ఆ విషయం బాలుకు తెలిసి ఏంటి పర్లేదు మీ పుట్టింటి నుంచి కూడా ఒకరు వస్తున్నారు సంతోషం అన్నట్టు మాట్లాడతాడనమాట. వాళ్ళు ఏమన్నా సాదాసీదా మనుషులు అనుకున్నావా, గొప్పింటోళ్ళు, అద్దాల మేడలో ఉండేటోళ్ళు, మరి ఏమనుకున్నావు నా కోడలు మామయ్య అంటే అన్నట్టు గొప్పలు పోతూ ఉంటుందన్నమాట. అవునా, నువ్వు గొప్పలు పోతున్నావు అంటే వాళ్ళ మనుషులను చూసి అనుకుంటున్నావు, వాళ్ళ వెనకాల డబ్బును చూసి నాకు తెలుసులే అన్నట్టు బాలు కూడా ఒక వెటకారంగా మాట్లాడతాడు. ఇక బాలు మాటలకి సత్యం కూడా నవ్వేస్తాడనమాట. ఇక అందరూ కలిసి ఇంక బయలుదేరదామని అనుకుంటారు. కానీ ఈ శృతి కానీ రవి కానీ త్వరగా రారనమాట. శృతికి వెళ్ళడం ఇష్టం లేదు. ప్లీజ్ రవి, ఇక్కడే ఎంత అడ్జస్ట్ అవుతున్నామో చూస్తున్నావు కదా, పడుకోవాలన్నా ఇబ్బందే, తిండి తినాలన్నా ఇబ్బందే, మరి అక్కడ ఎట్లా ఉంటుంది ఏమో, అంటే నువ్వు ఒక్కసారి కనుక అక్కడికి వచ్చావు అంటే నీకు చాలా బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తావని శృతిని నచ్చచెప్పి సర్ది చెప్పి తీసుకుని వస్తాడు. అయితే అందరు కలిసి ఊరు వెళ్తారు. అక్కడ షీలా డార్లింగ్ చూసి బాలు కానీ మీనా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్కడే రోహిణి గుట్ట అయితే బయటపడిపోతుంది అనమాట. వీళ్ళు ఈ ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేలోపు రోహిణి మలేషియా వ్యవహారం మొత్తం బయటపడుతుందన్నమాట. ఆ తర్వాత బాలు ఏం చేయబోతున్నది కమింగ్ ఎపిసోడ్.